కాంగ్రెస్ పార్టీ నాయకులు, అట్లాగే జిల్లా అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి గారు, దాంతో పాటుగా మిమ్మల్ని కలవడానికి ప్రత్యేక కారణం ఉంది. కాంగ్రెస్ పార్టీకి నూతన నాయకత్వం వచ్చింది. రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సారథ్య బాధ్యతలు తీసుకున్నారు. రఘువేడి తర్వాత నేను, నా తర్వాత గిరి గారు, గిరి తర్వాత అమ్మాయి తీసుకున్నారు. 29వ తారీఖున వారు అనంతపురానికి ప్రాంతానికి ప్రత్యేకించి అనంతపురం జిల్లాకు రావాల్సిన నీళ్ల విషయాలను కూడా మన నూతన రాష్ట్ర సారథికి విన్నవించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఊరికి మనం కష్టాల్లో ఉన్నాం, కష్టాలకు పరిష్కార మార్గం కూడా దానికి కావాలి. చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాను. చిన్నప్పటి నుంచి ధర్మవరంలో నేను ఉన్నప్పుడు కృష్ణా జలాలు రాయలసీమకు మళ్ళించాలంటే గోడ మీద రాసేవాళ్ళు, సిపిఐవాళ్ళు. మనం వచ్చినాకనే కృష్ణా జలాలు తెచ్చి మన దాదాపు 40 years టైం పట్టింది. సో ఈ నేపథ్యంలో నేను పాత్రికేయుల సహకారాన్ని కోరుతా ఉన్నాం. మన ప్రాంతం గురించి మాట్లాడాలి. నీళ్లుంటే ఇప్పుడే రాముపాలు చెప్తాడు, మా దగ్గర విపరీతంగా హార్టికల్చర్ ఉంటుందన్నాను. నీళ్లుంటే మరో డబుల్ విపరీతంగా హార్టికల్చర్ ఉంది. కాబట్టి మనం అందరం కూడా 28వ తారీఖు సాయంత్రం అనంతపురం రండి. నూతన పిసిసి అధ్యక్షురాలు రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిలమ్మ గారితో కలిసి మాట్లాడి మనం చెప్దాం, లేకుండా పోతే ఇంకో విధంగా వెళ్ళిపోతాం. అట్లాగే మన నాయకురాలని గౌరవించుకోవడం కూడా జరుగుతుంది. సీనియర్ నాయకులంతా వస్తారు. బట్ ఈ కార్యక్రమానంతా భుజాల పైన మోయవలసిన వాళ్ళు యువకులు. మీరంతా అనుకుంటుంటారు మీ మధ్య చాలా పెద్దగా, మేము కూడా పెద్దవాళ్ళు అయిపోయినాం, వయసులో కూడా పెద్దవాళ్ళు అయిపోయినాం. కనుక పిల్లలంతా ముందుకు వచ్చి బాధ్యత తీసుకోవాలి. మొన్నటి జరిగే కార్యక్రమాన్ని జయప్రదం చేయమని కోరుకుంటా ఉన్నాను. నేను చెప్పేది ఒకటే, ఒట్టి విమర్శలు వద్దు, ఈ రాష్ట్రానికి ఏం చేస్తారో చెప్పని కోరుతాను. సింపుల్. నిన్ను రోజంతా తిట్టి నీకు కనీసం మంచిగా లేకపోతే ఏం లాభం లేదు. కాబట్టి ఇదంతా జరిగిన చరిత్ర, చూసిన చరిత్ర, జరుగుతున్న చరిత్ర. కనుక అనంతపురం జిల్లాకి 100 TMCల నీళ్లు కావాలి, ఇస్తారా ఇవ్వరా? హంద్రీనివాకి 50 TMCల నీళ్లతో అక్కడికి అన్ని చెరువులు నింపాలి, నింపుతారా నింపరా? కనుక నేను రాయలసీమ బిడ్డగా జగన్మోహన్ కోరుకుంటా ఉన్నా, రాయలసీమ గురించి అంత గురించి ఆలోచించండి అని కోరుకుంటా ఉన్నా. అంటే 16 నెలలు జగన్ జైలు పెట్టిన జగన్ పార్టీలోకి వెళ్ళి ఈరోజు వెళ్ళడం కరెక్ట్ కాదని అంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మేము వచ్చినప్పుడు, రగన్ వచ్చినప్పుడు కూడా జనాలు అంతా మొహం చాట్ వేసుకొని పోయారు, నేను చూశాను. మాకు కూడా మొహం చాట్ వేసుకొని పోయారు ఫస్ట్లో. ఇప్పుడు మేము వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు కదా. కాబట్టి టైం మారుతుంది, టైం మారే కొద్దీ పర్సెప్షన్ మారుతుంది. సో మేమందరం కూడా అందుకే పిల్లలందరినీ కోరుతా ఉన్నాం, మీరు లీడ్లోకి రావాలి, మా యొక్క అనుభవాన్ని మీరు తీసుకోవాలి. మా అనుభవాన్ని తీసుకొని ముందుకెళ్ళి ఈ రాష్ట్రానికి ఏది అవసరమో రాజకీయంగాను మిగతా అంశాలు ముందుకు కోరుతా ఉన్నాం. 28వ తారీఖున మా నూతన అధ్యక్షురాలు వస్తూ ఉంది. అందరినీ కూడా రమ్మని కోరుతా ఉన్నాం, ముఖ్యంగా క్యాడర్స్ని రమ్మని కోరుతా ఉన్నాం. ముందే వార్త వచ్చింది 24th రేపు వస్తున్నామంటే, లేదు నేను ఇక్కడ ఉన్నాను, రాలేను, ప్రోగ్రామ్కి మన కళ్యాణదుర్గంలో నేను మొబిలైజేషన్ దానికోసం పోతా ఉన్నాను, రేపటి నుంచి అప్లికేషన్లు తీసుకునే కార్యక్రమాన్ని పెట్టాను. సో ఎవరైనా రామచంద్ర రెడ్డి గారు నా కొలీగ్ కూడా, అసెంబ్లీలో కొలీగ్ కూడా, నాకు మంచిదే. ప్రజాభిమానం ఉన్న వాళ్ళు అప్లికేషన్లు పెడితే పార్టీ పరిశీలిస్తుంది. దాన్ని ప్రకటించాల్సింది మా పిసిసి ప్రెసిడెంట్. దానికి ఒక లేయర్ ఉంటుంది. నేను శక్తివంతమైన లీడర్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, కానీ చెప్పాల్సిన మనిషి మాత్రం మేడం. సో మేడం వస్తారు, మీరు కూడా రండి, ఇన్వైటింగ్ యూ దేర్, రైట్? ఓకే.